మహిమాన్వితాలు. కార్తీక మాసం అన్ని మాసములలో అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతున్నది. నా కార్తీక సమో మాసః అని అత్రి మహాముని వచనము. కార్తీక మాసంతో సమానమైన మాసం లేదని అర్థం. కార్తీక మాసంలో చేయదగిన పుణ్య కార్యక్రమాలలో నదీ స్నానం, ఉపవాసం, పురాణ పఠనం, శ్రవణం, దీపారాధనం, దీపదానం, తులసిమాల ధారణం, సాలగ్రామ పూజ, దైవ పూజ, వన భోజనం మున్నగునవి. వీటిలో విశేష పుణ్య ఫలాలను ఇచ్చేది కార్తీక స్నానం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ప్రతి మాస నిర్ణయము ఆ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే నక్షత్రం ఆధారంగా చేయబడుతుంది. చంద్రుడు పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రంలో సంచరించే మాసం కార్తీక మాసం. అంబాదుల నితంత అభ్రయంతి మేఘయంతి వర్షయంతి చూపునిక అనే పేర్లతో పిలవబడే షట్కృత్తికలు కార్తీక మాసమునకు అధిపతులుగా చెప్పబడ్డారు. కృత్తికా నక్షత్రము కృత్తికలకు అధిష్టానము, అగ్నిస్వరూపము. అశ్విన్యాది 27 నక్షత్రములు దేవతలకు ఇంద్రియములుగా చెప్పబడ్డాయి. నక్షత్రం దేవమింద్రియం అని శృతి. వాటిలో అతి ముఖ్యమైన తేజస్సును దేవతలకు అందించే నక్షత్రం కృత్తిక. అట్టి కృత్తికా నక్షత్రంతో కూడిన పౌర్ణిమాస్య కలిగిన ఈ మాసము కార్తీక మాసముగా విశేష పుణ్య ఫలదముగా చెప్పబడ్డది. చాంద్రమాన రీత్యా 8వ మాసమైన కార్తీకానికి ఒక విశేష స్థానం ఉంది. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం 4 రోజులు పర్వదినాలుగానే భావిస్తారు. ప్రత్యేకించి కార్తీక శుక్ల ఏకాదశి నుండి పౌర్ణమి వరకు పంచపర్వాలుగా భావించబడతాయి. కార్తీక శుద్ధ ఏకాదశి ప్రత్యేకతను అనుసరించి ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల 4 మాసములు చాతుర్మాస్య వ్రతముగా చెప్పబడుచున్నవి. మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉండునని, తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్థానము చెందునని, కావున దీనిని ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. పీఠాధిపతులు, యతీశ్వరులు, మునులు ఈ వ్రతమును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆహార నియమాలతో చేయటం జరుగుతున్నది. కార్తీక శుద్ధ ఏకాదశి లేదా ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధనైకాదశి అంటారు. ప్రబోధనైకాదశి నాడు విష్ణుమూర్తి క్షీరాబ్ది నుండి బయలుదేరి క్షీరాబ్ది ద్వాదశి, చిలుకు లేదా మదన ద్వాదశి, యోగిని ద్వాదశి నాడు విష్ణువు, లక్ష్మి, బ్రహ్మ మున్నగువారితో కలిసి బృందావనంలో ప్రవేశిస్తాడు. దీనిని క్షీరసాగరాన్ని మదించిన చిరికిన నదిగా దినంగా వ్యవహరిస్తారు. అమదేర్ జ్యోతిషి గ్రంథ ప్రచారం చాతుర్మాస్య వ్రత సమాపన దినం. విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైనది కార్తీక శుద్ధ త్రయోదశి. విష్ణువు శంకరుని పూజించిన దినం వైకుంఠ చతుర్దశి. ఇది జాగరణ వ్రతం, ప్రతిమా వ్రతం, లింగ వ్రతం, ప్రబోధ వ్రతాలకు ఉద్దీపితమైంది. కార్తీక పౌర్ణమి శివునికి ప్రీతిపాత్రం. ముక్కంటి త్రిపురాసురుడిని హతమార్చిన దినం. పార్వతీదేవి పాప పరిహారార్థం శివారాధన చేసిన దినం. బౌద్ధులకు చాతుర్మాస్య వ్రతారంభ దినం. ఇలా 5 దినాలను పంచపర్వాలుగా ఆచరించడం సనాతన సాంప్రదాయాచారం. దేవాలయాలలో మూల విరాట్ల అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, పూజలు చేస్తారు. భక్తులు ఆలయాల మధ్య గల ఉసిరిక వృక్షం చుట్టూ సాంప్రదాయ ప్రదక్షిణలు ఆచరించి ఉసిరికలను దానం చేసుకుని కార్తీక దామోదరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళ స్నానాలు ఆచరించి దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలిపెడతారు. మహిమాన్వితాలు కార్తీక మాసం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.